ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సీజీ గాస్పల్ టీవీ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త పరిచయ నిమిత్తమే స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దేవుని మహిమలో పాల్పొందండి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం 2వ రాజుల గ్రంథం యొక్క విశేషాలు. మరి ఈ గ్రంథాన్ని కూడా ఇర్మియా అనే ప్రవక్త రాశాడు అనేది యూదుల యొక్క నమ్మకం. యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిన కొద్ది కాలం తర్వాత ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు: రాజైన అహజ్యా అపఘాతం, ఏలియా రాజప్రతినిధులు, రాజు మరణం, ఏలియా శరీరంతోనే పరకం వెళ్ళడం, ఏలియా తరువాత ఎలీషా సేవను కొనసాగించడం, చేదునీటిని ఎలీషా బాగు చేయడం, ఎలీషా యువకులు ఎలుగుబంట్లు, ఇజ్రాయేలుకు దుష్టరాజైన యెహోరాం మంచిరాజైన యెహోషాపాతు, మోయాబుకు విరుద్ధంగా చేతులు కలపడం, ఎలీషా అద్భుత కార్యాలు, విధవరాలికి నూనె, షూనేం స్త్రీ కొడుకును బ్రతికించడం, పెద్ద కొండలో కూరవంట, 100 మందికి భోజనం, నయామాను వ్యాధిని బాగు చేయడం, గెహజీని దురాశ చూడడం, తేలిన గొడ్డలి, సిరియా సైన్యం గురించినటువంటి సంగతి, బెన్ హదూదుతో ఇజ్రాయెల్ యుద్ధం, అద్భుత రీతిగా విడుదల, షూనేం విధవరాలి భూమి తిరిగి దక్కడం, ఎలీషాకు హజాయిలతో పని, యోదాకు దుష్టరాజు యెహోరాం, యోదాకు దుష్టరాజు అహజ్యా, యెహూ ఇజ్రాయేలు రాజై పరిపాలించడం, యెహూను ఒక ప్రవక్త అభిషేకించడం, యెహోరాను అహజ్యాను యెహోరాంను యెహూ చంపడం, యెజబెల్ మరణం, యెహూ అహాబు సంతతి వారిని అందరినీ చంపడం, ఇజ్రాయెల్లో బయల్ దేవుడి పూజను యెహూ నిర్మూలించడం, యెహూ తప్పు పాపం మరణం, యోదాకు దుష్టరాణి అతల్య, 7 ఏళ్ల ప్రాయంలో యోవాషు రాజవడం, యోదాకు మంచిరాజు యోవాషు సంస్కరణలు, యోవాషు తప్పటడుగు, ఇజ్రాయెల్కు దుష్టరాజు యెహోయాహాజు, ఇజ్రాయెల్కు దుష్టరాజు యెహోయాషు, ఎలీషా మరణం, యోదాకు మంచిరాజు అమజ్యా, ఇజ్రాయెల్కు దుష్టరాజు 2వ యెరోబాం, యోదాకు మంచిరాజు అజర్యా, ఇజ్రాయెల్కు 4 దుష్టరాజులు, ఇజ్రాయెల్కు 4 దుష్టరాజులు జకరియా, షల్లూం, మెనహెం, పెకహ్యా. ఇజ్రాయెల్లో కొంత భాగాన్ని అష్షూరు వాళ్ళు వశం చేసుకోవడం, యోదాకు మంచిరాజు యాతోం, యోదాకు దుష్టరాజు ఆహజు, ఇజ్రాయెల్కు చివరి రాజు హోషియా, ఉత్తర రాజ్యం పతనం, ఇజ్రాయెల్ వారు చెరకు వెళ్ళిపోవడం, ఇజ్రాయెల్ పతనానికి చెరకు కారణాలు, పరదేశులు ఇజ్రాయెల్లో స్థిరపడడం, యోదాకు మంచిరాజు హిజ్కియా సంస్కరణలు, విజయాలు, సన్ హెరేబు యోదాపై దండెత్తడం, సన్ హెరేబు సైన్యాన్ని జెరూసలేంపై దాడి, జెరూసలేం విమోచన గురించిన యెషయా ముందుగా చెప్పడం, హిజ్కియా ప్రార్థన, యెషయా హిజ్కియాకు మరో సందేశాన్ని పంపడం, అద్భుత రీతిగా సన్ హెరేబు సైన్యాలు నాశనం అవ్వడం, హిజ్కియా అనారోగ్యం బాగుపడడం, హిజ్కియా బబులోను నుండి రాజదూతలు, యోదాకు దుష్టరాజు మనష్షే, యోదాకు దుష్టరాజు ఆమోను, యోదాకు మంచిరోజు హిష్యా, దేవాలయం మరమ్మత్తు, ధర్మశాస్త్రం దొరకడం, యోషియా సంస్కరణలు, యోదాకు దుష్టరాజు యెహోయాహాజు, ఈజిప్టుకు యోదా లొంగిపోవడం, యోదాకు దుష్టరాజు యెహోయాకీం, బబులోను వారు చేసిన మొదటి దండయాత్ర, యోదాకు దుష్టరాజు యెహోయాకీను బబులోనుకు మొదటిసారి చేరుకుపోయిన యూదులను, యోదాకు దుష్టరాజు సిద్కియా జెరూసలేం నాశనం, మొదటిసారి చెరిపోయినటువంటి యూదులు చెరకు వెళ్ళిపోవడం అని చూడవచ్చు. అలాగే దానిలోని ప్రజలు చెరకు వెళ్ళిపోవడం, యోదాపై అధిపతిగా గెదల్యా, బబులోన్లో యెహోయాకాను యొక్క పరిస్థితి. ఈ విషయాలన్నీ 2వ రాజుల గ్రంథంలో మనం అధ్యాయాల ప్రకారంగా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ అధ్యాయాల్లో ఇంచుమించు ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో దాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఈ 2వ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి మరొకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ యోధా రాజ్యాలు పతనమయ్యేంత వరకు వాటి చరిత్రలో కొన్ని సంఘటనలు, ప్రవక్త ఎలీషా విశేష సేవ, అలాగే యోధాల ఉజ్జీవ సమయాలు, అష్షూరుకు ఇజ్రాయేలు చెర, అలాగే జెరూసలేం పతనం ఈ పుస్తకంలో వివరించాయి. ఇది 260 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగాయి. అంటే 266 సంవత్సరాల మధ్యన ఇప్పుడు ఈ 2వ రాజుల గ్రంథంలో ఉన్న విషయాలన్నీ జరిగినట్టుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలో మనం ఇంచుమించు ఈ యొక్క చరిత్ర అంతా 266 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగినట్టుగా చరిత్ర యొక్క ఆధారాలు ఉన్నాయి. ఇందులో చాలా మంచి విషయాలు మనం అసలు ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ ఏలియా. అసలు ఏలియా అనే క్యారెక్టర్ని మనం చదువుతున్నప్పుడు మనలో ఒక తెలియనటువంటి ఒక దేవుని పట్ల భక్తి భావం అనేది కలుగుతుంది. అసలు ఏలియా శరీరంతో పరమునకు వెళ్ళడం అన్నట్టుగా అక్కడ మనకి కనిపిస్తుంది. అసలు అది ఈ రోజుల్లో మనం ఎవరైనా సరే అంత సిద్ధపాటు కలిగి జీవిస్తున్నామా? దేవుడు రాకడ దొంగ వలె వస్తానని ఉన్నది. ఎప్పుడు వస్తారో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో దేవుడు రాకడ జరుగుతుందని అన్నప్పుడు
మరి ఇప్పటికిప్పుడు దేవుడు రాకడ జరిగితే మనం ఎప్పటికప్పుడు దేవుడితో పాటు ఎత్తబడే పరిస్థితులు మనకు ఉన్నాయా, మన జీవితాలకు ఉన్నాయా అనేది మనం ఆలోచన చేయాలి. భక్తి చేస్తున్నామంటే వేషధారమైన కపటమైన భక్తి మనం క్రైస్తవులుగా చేయకూడదు. ఏలీషా ఎలా అయితే మాట్లాడుతూ పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో, మనం కూడా చేస్తున్న పనులు చేస్తున్నట్టుగానే దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడే అంత పరిశుద్ధత, అంత నమ్మకం, అంత విశ్వాసం, అంత యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించినప్పుడు ఏ స్వరూపానైతే ఆయన చూపించాడో అట్టి మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా క్రైస్తవులుగా కలిగి ఉండి ఆ రీతిగా ఆయన స్వరూపంలోకి మనం పూర్తిగా మారబడి మన పనుల చేత, మన మాటల చేత, మన యొక్క ప్రతి విషయంలో కూడా మన యొక్క జీవితం యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే మనం దేవుడు ఏ క్షణాన్ని వచ్చినా మనం కూడా ఎత్తపడే అవకాశం మనకి దేవుడిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు స్వారూప్యంలోకి పూర్తిగా మనం మారబడాలని దేవుని యొక్క చిత్తం. సో ఫ్రెండ్స్, మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్స్ చేయండి, షేర్ చేయండి. అనేక క్రైస్తవ సహోదరులకు మన ఛానల్ని షేర్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులు అవుతారని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.